ఏ దేశం ఏగుతావో, ఎందుకు కాలిడుతావో ఈడు ఏగు. ఆ దేశాలలో నా ప్రభువు కనబడతాడు. నా ప్రభువు లేని దేశం లేదు, నా ప్రభువు చట్టం లేని భాష లేదు. అన్ని భాషల్లో బైబిల్ ఉంది, అన్ని దేశాలలో నా ప్రభువు జెండా పాతేశాడు. దాన్ని కదపటం ఎవడి వల్ల కాదు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా నా ప్రభువు జెండా ఎగురుతుంది, రష్యాలో కూడా ఎగురుతుంది, కమ్యూనిస్ట్ కంట్రీ. భారతదేశంలో కూడా ఎగురుతుంది, ఎగురుతూనే ఉంటుంది. ఆ జెండాను ఎవడు ఎప్పటికీ కదపలేడు, ఎవడు. ఇంపాసిబుల్. సత్యంతో స్థాపించిన సంఘం అయితే కత్తులు తీసుకొచ్చిన కదలదు, బాంబులు తీసుకొచ్చి బెదిరించిన బెదరదు. అసత్యం మీద కట్టబడిన సంఘం అయితే జారిపోవచ్చేమో కానీ సత్యం మీద కట్టబడిన ఏ సంఘం కదలదు. కదపటం నీ వల్ల కాదు కదా, నీ తాతలు దిగొచ్చినా జరగదు. బెదిరిస్తే బెదిరిపోయేవాళ్ళు కాదు, అదిరిస్తే అదిరిపోయేవాళ్ళు కాదు. కారణం క్రీస్తు సైనికులు. 2020 నాటికి క్రైస్తవ్యాన్ని ఇండియాలో లేకుండా చేస్తామన్నాడు ఒక మతోన్మాది. ఈరోజు అలాంటి మతోన్మాదులకు చెబుతున్నాను, ఆకాశం నేల నిలిచి ఉన్నంత వరకు క్రైస్తవ్యాన్ని కదిలించటం ఎవడి వల్ల కాదు. హిట్లర్ కంటే గొప్పడువా నువ్వు? హిట్లర్ మాయమైపోయాడు. నీరో చక్రవర్తి కంటే గొప్పడువా నువ్వు? పిడేలు వాయించుకున్నాడు, రోమానగరం కాలిపోతుంటే. ఇప్పుడు వాడు కూడా మా కాలగర్భంలో కలిసిపోయాడు. మహామహులు చరిత్రలో ఎంతోమంది పుట్టారు. క్రైస్తవ్యాన్ని అనగదొక్కేద్దాం అనుకున్న వాళ్ళు. ఎవడి వల్ల కాల. నీ వల్ల ఏమవుతుంది పిచ్చి సన్నాసి? నీ వల్ల ఏమవుతుంది? ఎవడి వల్ల కాదు క్రైస్తవ్యాన్ని కదపటం. అది దేవుని రాజ్యం, అది దేవుని వాగ్దానం, అది దేవుని సంఘం. రాజ్యం అంటే ఏంటో తెలుసా? సంఘం. ఇదిగో ఈరోజు ఇక్కడ కనబడుతుందే అశేషమైన జనవాహిని. ఎవరో తెలుసా? వీళ్ళందరూ క్రీస్తు రాజ్య సంబంధులు. సత్యం అర్థం కాకుండా మీరు మాకెందుకులే, మనకెందుకులే, దేవుడు చూసుకుంటాడని ఊరుకుంటున్నందుకే క్రైస్తవ్యం ఇలా మారిపోయింది ప్రియులారా. పవిత్ర క్రైస్తవ్యాన్ని గురుగులు పాడు చేస్తుంటే మాత్రం మౌనంగా ఊరుకుంటావు. నాలాంటోడు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే నాకు మాత్రం వెనక నుండి కమ్మగడతావు. నీ సపోర్ట్ నేను కోరుకోవట్లేదు, కనీసం నాలా ఆలోచించమని మాత్రం నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. తనాన్ని నేను కోరుకోవట్లేదు, నేను ప్రేమించున్న దానిలో కొంతైనా ప్రభువును ప్రేమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. నేనేమి నీ పేరు కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, నువ్వు ఇచ్చే డబ్బు కోసమో, ఈ పనికి మళ్ళీ పబ్లిసిటీ కోసమో నేను వాక్యాన్ని ప్రకటించట్లేదు. అలా అయితే ఇన్ని గంటలు నీ ముందు నిలబడి ఇన్ని సత్యాలు మాట్లాడవలసిన అవసరత నాకు లేదు. కేవలం నీలో ఒక్క రక్తపు బొట్టైన ప్రభువు కోసం మరుగుతుందేమో అన్న ఆశ. ఆ ఆశతోనే మాటల్ని